హలో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, సంధ్యాతో సంతోషంకి వెల్కమ్. మనం బెల్జియంలోని నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్నాము. మనం గెంట్లో స్టార్ట్ అవబోతున్నాము. ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా నేను వాకింగ్ టూర్తో మొదలు పెడతాను. అట్లాగే ఇవాళ ఒక వాకింగ్ టూర్తో మొదలుపెట్టాను. హిస్టరీ మొత్తం తెలుసుకున్నాను. గెంట్ వచ్చేసి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ బెల్జియంలో ఉంది. ఇదంతా కూడా ఈ ఏరియాని ఫ్లాండర్స్ అంటారు. ఎందుకంటే స్కెల్ట్ రివర్, SCHELDT, స్కెల్ట్ రివర్ని ఆనుకుని ఉన్నవన్నీ అన్నిటిని ఏరియాని కూడా ఫ్లాండర్స్ అని అంటారు. దాని స్కెల్ట్ వ్యాలీ పక్కన ఉన్నవన్నీ కూడాను. ఈ ఏరియాకి చాలా స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెంట్లో ఫస్ట్ వూల్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. వూల్ ప్రోడక్ట్స్ ఇక్కడి నుంచే పాపులర్ అవటమైనాయి. సో గెంట్ వచ్చేసి చాలా రిచ్ సిటీ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు వాళ్ళంతా మనం స్కెల్ట్ రివర్ పక్కకు వెళ్ళాము. తర్వాత ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ క్యాస్కేడింగ్ ఆర్కిటెక్చర్ వచ్చే బిల్డింగ్స్ అన్నమాట. ఇట్లాంటివి యాక్చువల్లీ నేను రీగా సిటీలో కూడా చూశాను, లాట్వియాలో. అక్కడైతే జర్మన్స్ వచ్చి కట్టారు. కానీ ఇట్లా క్యాస్కేడింగ్ ఆర్కిటెక్చర్ వచ్చే స్ట్రక్చర్ కూడా ఈ ఏరియాలోనే స్టార్ట్ అయ్యింది. హిస్టరీ పరంగా అయితే వీళ్ళని వైకింగ్స్ కూడా రూల్ చేశారు 8th and 9th centuryలో. నార్వేలో వైకింగ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ వైకింగ్స్ వచ్చి ఇక్కడ 40 years తిష్ట వేశారంట. నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ యూజువల్గా ఉన్న బ్లాండ్ పీపుల్ ఉంటే కనుక వాళ్ళు వైకింగ్స్ డిసెండెన్సే అంట. కాకపోతే ఎందుకంటే ట్రెడిషనల్ బెల్జియమ్స్కి బ్లాండ్ హెయిర్ ఉండదంట. 12th, 13th, 14th century అంతా కూడా ఫుల్గా ఎకానమీ ఎంజాయ్ చేశారు వీళ్ళు. 15th, 16th centuryలో ఫుల్గా ఫ్లాట్ అయింది. ఎందుకంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ మొదలయ్యి అప్పుడు సిటీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అప్పుడు ఎర్లీ 18th and 19th centuryలో మళ్ళీ సిటీని కట్టడం మొదలుపెట్టారు. అందుకనే కొన్ని వచ్చి బిల్డింగ్స్ వచ్చేసి గ్రే కలర్లో ఉంటవి. అవి మెడివల్ టైమ్స్ నుంచి, ఓల్డ్ టైమ్స్ నుంచి ఉన్నవి. కొన్ని ఇట్లాగా రెడ్ కలర్లో క్యాస్కేడింగ్ ఆర్కిటెక్చర్ వచ్చి ఉంటాయి న్యూయర్ టైంలో అనమాట. బెల్జియంలో ఫేమస్ వచ్చేసి బెల్జియన్ ఫ్రైస్ అండ్ వాఫల్స్. బెల్జియన్ ఫ్రైస్ కూడా ఒరిజినల్ ఫ్రైస్ అయితే బీఫ్ ఆయిల్లో ఫ్రై చేస్తారు, డబుల్ ఫ్రై చేస్తారంట. ఎక్కడికి వెళ్ళినా సరే కేర్ఫుల్గా ఉండమని చెప్పారు. వెజిటేరియన్ రెస్టారెంట్ అయినా సరే బీఫ్ ఆయిల్లోనే ఫ్రై చేసి ఇస్తారు. కానీ ఈ రెస్టారెంట్ అయితే నిజంగానే వెజిటబుల్ ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తారని. ఈ రెస్టారెంట్ పేరు ప్యాషన్. ఇక్కడ గెంట్లో మెయిన్ స్క్వేర్ పక్కనే ఉంది. నేనైతే బీఫ్ స్టూ అండ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను. మన ఫుడ్ వచ్చింది బీఫ్ స్టూ అండ్ ఒరిజినల్ బెల్జియన్ ఫ్రైస్. ఒరిజినల్ బెల్జియన్ ఫ్రైస్ ఎట్లా ఉంటాయో మేనేజ్ ఇచ్చాడు. ఓహ్ భలే ఉన్నాయి. బీఫ్ స్టూ నాకు దీనికంటే నచ్చింది ఈ ఫ్రైస్. మేయోనీస్ కూడా ఫ్లేవర్డ్గా ఉంది. అదిపోయింది టేస్ట్. గుడ్ మార్నింగ్. మనం గెంట్ నుంచి బ్రూజ్కి వచ్చాము. ఇది ఒక 20-25 minute ట్రైన్ అయ్యింది. ఇప్పుడు బ్రూజ్లో ఇది చాలా పాపులర్ ప్లేస్. నాకు ఎక్సైటింగ్గా ఉంది వెళ్ళి చూడటానికి. వాకింగ్ టూర్ బుక్ చేసుకున్నాం, ఫ్రీ వాకింగ్ టూర్. అన్ని సిటీస్లో లాగానే వాళ్ళకి జస్ట్ టిప్ ఇవ్వాలి, అట్లీస్ట్ ఒక 10 euros అట్లాగా పర్ పర్సన్. చక్కగా హిస్టరీ చెప్తారు. వెళ్ళి 11 o'clockకి యాక్చువల్లీ ఇంకొక 20 minutesలో ఉంది మనకి వాకింగ్ టూర్లో. సిటీ గురించి తెలుసుకుందాము. ఓకే, ఇదొక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అంటే ఆ బ్రూజ్లో ఓల్డ్ టౌన్ మొత్తం కూడా ప్రొటెక్ట్ చేయబడింది అనమాట. ఏం మోడిఫికేషన్స్ అవి చేయకుండా. అట్లాగా యునెస్కో అంటే జనాలు భయపడాల్సిందే. ఎక్కడన్నా కొత్త సిటీ, మన తెలియని సిటీకి వచ్చి అటు ఇటు చూస్తూ ఏం జరుగుతుందని ప్రాసెస్ చేసుకుని ఇప్పుడు భలే ఉంటుందిలే. ట్రైన్ స్టేషన్ నుంచి ఇక్కడ నడిచి వచ్చాను. వెనకాల టూర్లు, చాలా వాకింగ్ టూర్లు కలిసి ఉన్నాయి. మన టూర్ ఎత్తుక్కోవాలన్నమాట. పర్పుల్ అంబ్రెల్లా అని చెప్పారు. వెళ్ళి ఎత్తుక్కుని జాయిన్ అయిపోతాము. టూర్ని కలిసేసాము. ఎల్లో అంబ్రెల్లా, పర్పుల్ కాదు.
బ్రుజ్కి గెంట్కి సేమ్ హిస్టరీ. 1200 years బ్యాక్ వైకింగ్స్ వచ్చినప్పుడు బ్రుజ్కే ఫస్ట్ వచ్చారు, ఎందుకంటే అక్కడ నార్త్ సీ కెనాల్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి. వైకింగ్సే బ్రుజ్కి బ్రుజ్ అనే పేరు కూడా పెట్టారు. ఆ తర్వాత గెంట్ లాగానే ఇండస్ట్రియల్ ఏజ్ వచ్చి ఫుల్గా పాపులర్ అయ్యి రిచ్ అయ్యారు, ఎందుకంటే వూల్ ప్రొడక్షన్ ఇంకా ఇటాలియన్ క్లాత్ ప్రొడక్షన్ అవన్నీ జరగటం వల్ల మళ్ళీ సేమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అయ్యి డిస్ట్రక్షన్ అయింది బాగానే. కాకపోతే గెంట్ అంత ఎక్కువ డిస్ట్రక్షన్ అవ్వలేదు, కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఒక 4-5 years బాగానే నడిచింది. మళ్ళీ అవన్నీ అయిన తర్వాత 18th 19th centuryలో ఫ్లరిష్ అవటం మొదలుపెట్టారు. బెల్జియంలో వాఫుల్స్ చాలా పాపులర్. నేను ఈ వాఫుల్ శాండ్విచ్ ఆర్డర్ చేశాను. ఇందులో బేకన్, ఎగ్, గ్రేప్స్ లేనివంటూ లేవు. ఒక బైట్ తీసుకుని చూద్దాం ఎట్లుంటుందో. చాలా టేస్టీగా ఉంది. స్వీట్ వాఫుల్స్ కూడా ఉంటాయి అని సేవరీ వాఫుల్. ఈ ప్లేస్ పేరు హౌస్ ఆఫ్ వాఫుల్స్ బ్రూజ్లో నాకు బాగా నచ్చిన రెండు, వెనకాల ఆ హార్స్ క్యారేజ్ లాగా వెళ్ళేది ఒకటి, ఇంకొకటి ఈ కెనాల్స్లో నుంచి బోట్స్ వెళ్ళటం. ఈ రెండు నాకు చాలా డ్రీమీగా బాగా నచ్చినాయి. ఒకప్పుడు చాలా ఫ్లరిష్ అయి ఉండేదంట, అందుకని దీన్ని కెనాల్స్ ఉండటం వల్ల కూడా వెనిస్ ఆఫ్ ద నార్త్ అనేవాళ్ళు అంట. ఆ హార్స్ క్యారేజెస్ అయితే చాలా మొత్తం ఒక ఎప్పుడు చూసినా అయ్యే ఉన్నాయి. టిక్ 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 మంట వెళ్ళిపోతూ మెడివల్ టైమ్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బెల్జియంలో బ్రసెల్స్ డిప్లొమాటిక్ క్యాపిటల్ అయితే గెంట్ వచ్చేసి యూనివర్సిటీ క్యాపిటల్. యాంట్వర్ప్ అనే టౌన్ని మనం అక్కడికి వెళ్ళడం లేదు, అదొచ్చి ఫైనాన్షియల్ క్యాపిటల్. బ్రూజ్, ఇప్పుడు మనం ఉన్న బ్రూజ్ వచ్చేసి కల్చరల్ క్యాపిటల్. అట్లాగా 4 పెద్ద సిటీల్ని 4 క్యాపిటల్స్గా పెట్టేసుకుని బాగానే ఉంది. ఒకటి నేర్చుకుంది ఏంటంటే వాటర్ ఎందుకు బాగా కంటామినేట్ అయ్యింది. మెడివల్ టైం అంటే 13th నుంచి 15th 16th century వరకు మెడివల్ టైం యూరోప్లో మొత్తం నడిచింది. అందుకనే మనకి మెడివల్ ఆర్కిటెక్చర్ అని కూడా ఉంటుంది. గ్రే కలర్లో క్యాసిల్స్ ఇవన్నీ కూడా మెడివల్ టైంలో వచ్చినాయి. మెడివల్ టైంలో జరిగిన అద్భుతం ఏంటంటే వాళ్ళకి ఏమన్నా చెత్త గిత్త ఉంటే అంతా స్ట్రీట్ మీద పడేసేవాళ్ళు. సో డెడ్ బాడీస్ ఇవి అన్నీ కూడా కాలువలో పడేయటం, చెత్త కాలువలో పడేయటం, ఈధర్ స్ట్రీట్లో లేకపోతే కాలువలో. అందుకని కాలువలు ఆ కెనాల్స్ అన్నీ బాగా కంటామినేట్ అయిపోయి అసలు డ్రింకింగ్ వాటర్ లేనే లేదు వీళ్ళకి. అందుకనే బియర్ బాగా పాపులర్ అయిపోయింది ఈ ఏరియాలో. అదే మళ్ళీ ఇటలీ అటు సైడ్ వెళ్తే సేమ్ మెడివల్ టైంలో అట్లనే జరిగింది, చెత్త అంతా స్ట్రీట్ మీద పడటం. కాకపోతే అక్కడ స్ట్రీట్ మీద పడేశారు, ఇట్లా వాటర్స్లో కెనాల్స్లో అట్లా పడేయలేదు. అందుకని వాటర్ కంటామినేషన్ అది అక్కడ తక్కువ అనమాట ఈ మెడివల్ టైంలో. బ్రూజ్ అలా ప్రెట్టి టౌన్, గెంట్ కంటే బాగా చిన్నది. ఎటు చూసినా ప్రెట్టి బిల్డింగ్స్, బాగా క్రౌడెడ్గా ఉండింది, ఎందుకంటే డ్యూరింగ్ ద డే టూరిస్టులు బాగా వస్తారు. ఈవినింగ్ అయ్యేసరికి బ్రూజ్లో పెద్ద జరిగేదే ఉండదు. డ్యూరింగ్ ద డే అక్కడ నుంచి ఇక్కడి నుంచి నేను వెళ్ళినట్టే గెంట్ నుంచి వేరే ఏరియాస్ నుంచి టూరిస్టులు బాగా వస్తారు. చాలా ప్రెటీ టౌన్. దీనికి పేరు ఏంటంటే ఫెయిరీ టేల్ ఓల్డ్ టౌన్ అని చెప్తారు. ఎక్కడ చూసినా ప్రెటీ బిల్డింగ్స్, మళ్ళీ కెనాల్స్, మధ్యలో అంతా కెనాల్స్ వెళ్ళటం, ఫ్లవర్స్ అవి ఉండటం. బెల్జియన్స్ చాక్లెట్ ప్రొడక్షన్ బాగా చేశారు. ఆ టూర్లో ఒక చాక్లెట్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఒక చాక్లెట్ కూడా తినిపించారు, ఒక ప్రేలిన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉండింది. థ్యాంక్ యూ. Enjoy it. These truffles, they melt in your mouth. They're absolutely amazing. They're really nice and soft and very smooth taste. సో మోస్ట్లీ గెంట్లోను బ్రుజ్లోను ఒక 2-3 days స్పెండ్ చేయొచ్చు. గెంట్ 1 dayలో అయిపోతుంది, ఇక బ్రుజ్ కూడా 1 dayలో అయిపోతుంది. సో ఒక 2 daysకి వచ్చేసి ఇక్కడ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. నేను ఉంటున్న హోటల్ అయితే హోటల్ ఆస్టోరియా అని గెంట్లో కొంచెం ఆ ఓల్డ్ టౌన్కి ఒక వాక్ చేస్తే 30 minutes డిస్టెన్స్, ట్రైన్ తీసుకుంటే 10-15 minutes. మెయిన్ ట్రైన్ స్టేషన్ బ్రసెల్స్ వెళ్ళటానికి, బ్రుజ్కి వెళ్ళటానికి, యాంట్వర్ప్, ఆమ్స్టర్డామ్కి వెళ్ళటానికి పక్కనే, లిటరల్గా పక్కనే ఉంది. నాకు ఈ హోటల్ పిచ్చిగా నచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఓల్డ్ టౌన్ నుంచి బయట కొంచెం తీసుకుంటే ఎట్లాగూ లైట్గా చీప్గా ఉంటుంది, దట్స్ అ ప్లస్ ఆల్వేస్. ఇంకొకటి న్యూ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడే వీళ్ళ కోర్ట్యార్డ్లో కూర్చున్నాను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడే కూర్చుని కాసేపు వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఇదిగో నా ల్యాప్టాప్ ఇక్కడే ఉంది. తర్వాత
ఈ ఎంత పీస్ఫుల్గా ఉందో, ఆ వరల్డ్ నుంచి కట్అవుట్ చేసేసినట్టు అలా పీస్ఫుల్గా ఉంది. కూర్చుని ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను. అదిగో జిమ్ ఉంది, ఇదిగో లోపల జిమ్, ఎవరికైనా వర్కౌట్ చేసుకోవాలంటే అట్లా. ఇక్కడే ఇన్ఫ్రారెడ్ సానా, అమ్మో ఇన్ఫ్రారెడ్ సానా. ఇదిగో ఇక్కడేమో లోటస్ లీవ్స్ విత్ వాటర్ ఫాల్స్, చిన్న చిన్న ఫిష్ కూడా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది అసలు. మళ్ళీ ఇది ఒక్కటే కాకుండా హోటల్లో హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అది బాగుంది. ఇట్లా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇదిగో ఇక్కడ కూర్చుని సన్ ఉండటం వల్ల కనపట్లేదు. అబ్బా, ఇదిగో స్కూటర్స్, బైక్స్ రెంట్ చేసుకోవచ్చు. ఈ రూమ్లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టారు, చాలా బాగుంది. ఇదిగో కొనుక్కోవాలంటే స్నాక్స్ అవి ఉన్నాయి. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి ఆప్షన్స్ ఏంటో రాశారు. బ్రేక్ఫాస్ట్ అంతా ఇక్కడే పెట్టుంది. నాకు వేరే హోటల్స్లో చూడని ఫెసిలిటీ అయితే ఈ కాఫీ టీ అంతా ఫ్రీ. ఇంకొకటి ఈ లూజ్ టీ ఇలా పెట్టి ఇదిగో ఈ స్పూన్తో స్కూప్ చేసి ఈ బ్యాగ్లో టీ వేసుకుని కప్లో స్టీప్ చేసేసుకుని వాటర్ పోసేసుకోవటం. ఇట్లాంటి ఫెసిలిటీస్ నేను అసలు వేరే హోటల్స్లో చూడలేదు. ఇంకొకటి ఇదిగో వాటర్ ఫౌంటైన్. ఇదిగో బయట చిన్న కోర్ట్ యార్డ్. నేను యూరోప్లో ఉన్న హోటల్స్ అన్నిట్లో కల్లా బెస్ట్ హోటల్. సో I'm filming your hotel and I'm telling them that this is honestly the best hotel I've stayed at in Europe. ఈ బెల్జియంలో స్వీట్ వాఫుల్ కూడా ట్రై చేశాను. ఈ స్వీట్ వాఫుల్ అయితే దీని మీద నటెల్లా అండ్ బిస్కాఫ్ పీసెస్ బాగుంది. బ్యూటిఫుల్ పీపుల్. బెల్జియంలో మన ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం నేపుల్స్ వెళ్తున్నాం, తర్వాత కెప్రీకి వెళ్తాము, అమాల్ఫీ, పాంపే, రోమ్. ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయో చూడటానికి, మీకు చూపించడానికి. సో మీరు చక్కగా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి క్యూట్గా మళ్ళీ వచ్చి వీడియో చూడండి. బాయ్.